ఇంకా అందరికీ నమస్కారం. మా మా ఆయన మా పిల్లలు మా ఆయనకి 8 నెలల నుంచి హెల్త్ బాగాలేదు. ఎక్కడెక్కడో చూపించినా ఏమీ లేదనే చెప్తా ఉండారు. పెద్ద పెద్ద హాస్పిటల్ తిరగాలంటే మాకు స్తోమత లేదు. హాస్పిటల్ తిరిగినా బ్లడ్ లేదు, బ్లడ్ ఎక్కించాలా, టెస్టులు చేయాలా అని చెప్తా ఉండారు. కానీ మాకు అంత స్తోమత మాకు లేదు. మాకు అమ్మ నాన్న ఎవరు లేరు. మా ఆయనకి అమ్మ నాన్న ఎవరు లేరు. మేము అనాథలా ఉండేది నలుగురమే. మేము కష్టం చేసుకొని మేము చూసుకోవాలా. మా ఆయన్ని వదిలేసి వెళ్ళాలంటే నాకు కాదు. చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలా. చూసుకోవాలంటే నేను పనికి వెళ్ళలేను. మాకు గడిచేదే కష్టంగా ఉండాలి. కాకపోతే హాస్పిటల్ ఎట్లా చూపించుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాకు హెల్ప్ చేయండి. మేము సైతం పోవడానికి పోవాలనుకుంటాను. ఈ వీడియో చూసిన వాళ్ళు మాకు హెల్ప్ చేయాలి. మేము సైతం పోవడానికి పోవాలని ఆశగా ఉంది. మా ఆయన్ని ఎలాగైనా రక్షించుకోవాలా, లేదంటే చచ్చిపోతాడు భయంగా ఉంది. మాకు ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. హెల్త్ మరీ సీరియస్గా ఉండాలి. ఫుడ్ తినేది లేదు, నిలబడుకొని నడిచినందుకు కూడా లేదు. మాకు ఎవరైనా హెల్ప్ చేసి మాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మాకు హెల్ప్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మేము సైతంకి పంపించండి స్వామి. లేకపోతే ఒక 6 రోజులు 7 రోజులు చచ్చిపోతాను. ఇబ్బంది ఉంటుంది అయ్యా. ఎవరన్నా ఈ వీడియో చూసి అందరికీ షేర్ చేసి మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.